హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం సహజంగా మన సాహిత్యం ఛానల్లో కవిత్వం గురించి, కథ గురించి, సాహితీ ప్రస్థానంలో ఉన్నటువంటి దిగ్గజాల గురించి, సాహితీ విశేషాల గురించి తెలియజేస్తుంటాం. కానీ ఈరోజు అటు సాహిత్యానికి ఇటు సినిమాకి రెండింటికి సంబంధించి, తర్వాత ఉద్యమాల బాట పట్టినటువంటి మేటి నాయకుడు గురించి, ఒక విధంగా చెప్పాలంటే కళారంగానికి ఒక దిక్చూసి లాంటి వ్యక్తి గురించి మన సాహిత్యం ఛానల్లో చెప్పుకోబోతున్నాం. రంగస్థల సినీ నట దిగ్గజం కాకరాల ఆయన 80 నాటకాలు ప్రదర్శించి అపారమైన రంగస్థల నటానుభవం సంపాదించుకున్నారు. 200 చిత్రాలకు పైగా నటించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కూడా నటించారు. కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పారు. కాకరాల 1937 డిసెంబర్ 18న వీరభద్రం కనక మహాలక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెదవల్లి మండలంలోని కండవల్లి గ్రామంలో జన్మించారు. వారి పూర్తి పేరు కాకరాల వీర వెంకట సత్యనారాయణ. సినీ నాటక రంగాల్లో కాకరాలగానే ప్రసిద్ధి. 9వ తరగతిలో తెలుగు మాస్టారి చొరవతో సంస్కృత నాటకం భోజ సభలో యుద్ధము, బాలనాగమ్మ, అల్లూరి సీతారామరాజు, జై భవాని, పట్టాలు తప్పిన బండి, కన్యాశుల్కము, గాంధీ జయము, భవబంధాలు, నాబాబు, కెమ్లి గంటలు మొదలైన నాటకాలలో నటించాడు. దాంతో వారు మంచి నటుడవుతారని వారి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆకాశానికి ఎత్తేశారు. దాంతో అతనికి ధ్యాస నాటకాల వైపు మళ్ళింది. SSLC వరకు మాత్రమే చదువుకున్నారు. కాకరాల గారికి ఊహ తెలిసే నాటికే కాకరపరులో వారి అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురు దిబ్బ మీద తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉండేది. దేవీ నవరాత్రులు, చెక్క భజనలు, సంకీర్తనలు చూడటం, ఆస్వాదించడం అతని అభిరుచిగా మారిపోయింది.